ఓం శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో ఆది సోమవార వ్రతాలు. రాజయోగం, కోటీశ్వర యోగం సిద్ధించాలని పూర్వకాలంలో అశ్వమేధ యాగం చేసేవారు. ప్రస్తుత కాలంలో అందరి వల్ల ఆ యాగం చేయటం సాధ్యం కాదు. అటువంటి వారి కోసమే కార్తీక సోమవారం వ్రతాలు. కార్తీక మాస వ్రతం చేసి పరమేశ్వరుణ్ణి, అమ్మవారిని పూజించిన అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందట. పార్వతీదేవి పరమేశ్వరుని గురించి కఠోర తపస్సు చేసి ఈశ్వరునిలో అర్ధశరీరం పొందింది కార్తీక సోమవారం రోజునే. చంద్రుడు తన క్షయ నివారణ కోసం పరమేశ్వరుని చరణాలను ఆశ్రయించి శివుని జటాజూటమును స్థానం పొందింది కూడా ఈనాడే. కార్తీక సోమవార వ్రతం పాటించిన విశేష శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమికి పిదప వచ్చే సోమవారం లేక కార్తీక మాస కృత్తికా నక్షత్రం పిదప వచ్చే సోమవారం దినాన పూర్తిగా ఉపవసించి భగవంతుని పూజించిన అనేక శుభాలు పొందవచ్చు. మొదటి రోజు అంటే ఆదివారం సాయంకాలం నుండి ఉపవాసం ఆరంభించి మరునాడు సాయంత్రం వరకు పరమేశ్వరుణ్ణి ధ్యానించి తర్వాత తన స్తోమతకు తగినట్లు పేదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తే ఆ వ్యక్తికి జీవితాంతం అన్న వస్త్రాలకు లోటు రాదు. స్త్రీ పురుషులంతా ఈ వ్రతం చేయవచ్చును. వివాహం కాని పురుషులకు యోగ్యురాలైన అందమైన భార్య లభిస్తుంది. స్త్రీలకు సుఖప్రదమైన మంచి కుటుంబ జీవితం లభిస్తుంది. కార్తీక మాసంలో సోమవారాలకే కాదు, ఆదివారాలకు మహిమలున్నవి. కార్తీక మాసంలో తొలి ఆదివారం నుండి ఆరంభించి 12 ఆదివారాలు ఈ వ్రతం ఆచరించిన నవగ్రహ దోషాలు తొలగి శివశక్తుల అనుగ్రహం తప్పక లభిస్తుంది అని భక్తుల దృఢ విశ్వాసం. శ్రీ మహావిష్ణువు తనని వదిలిన మహాలక్ష్మిని తిరిగి పొందటానికి, పరమేశ్వరుని అనుగ్రహం పొందటానికి తపస్సు చేసిన స్థలం శ్రీవాంజియం. ఇక్కడ ఉన్న గుప్త గంగలో స్నానం చేసిన వారికి బ్రహ్మ హత్యాదోషం, మధుపాన దోషం, దొంగతనం చేయటం వలన కలిగిన పాపం మొదలైనవి తొలగిపోతాయని బ్రహ్మాండ పురాణం వివరిస్తోంది.